ప్రస్తుతం ఎక్కడ చూసినా చావా సినిమా గురించే చర్చించుకుంటున్నారు. అయితే చావా సినిమా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై విక్కీ కౌశల్ ఆనందం వ్యక్తం చేశారు. తమ చిత్రాన్ని ప్రశంసించిన ప్రధానికి ధన్యవాదాలు చెప్పారు. సంతోషంతో మాటలు రావడం లేదని తెలుపుతూ ఇన్స్టా వేదికగా పోస్టు పెట్టారు. ఒక చారిత్రక గౌరవం. గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ చావాను ప్రశంసించడం, ఛత్రపతి సంభాజీ మహారాజ్ త్యాగాన్ని కీర్తించడం గర్వించదగిన గొప్ప క్షణమని పేర్కొన్నారు. 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చావా చిత్రాన్ని ఉద్దేశించి మాట్లాడారు. హిందీ సినిమాతో పాటు మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలో మహారాష్ట్ర, ముంబై కీలక పాత్ర పోషించింది. కొత్త సినిమా చావా ప్రస్తుతం అంతటా ఆదరణ సొంతం చేసుకుంది. శివాజీ సావంత్ మరాఠీ నవల వల్లే ఈ సంభాజీ మహారాజ్ వీరత్వాన్ని చిత్రరూపంలో పరిచయం చేయడం సాధ్యమైందని అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవితాధారంగా రూపొందిన చిత్రమే చావా. సంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక నటించారు. సంభాజీ కథలో కీలకమైన ఔరంగజేబ్ పాత్రను అక్షయ్ ఖన్నా పోషించారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేష ఆదరణను సొంతం చేసుకుంది. విక్కీ కౌశల్ యాక్టింగ్ కు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. విక్కీ అద్భుతంగా నటించారంటూ ప్రశంసిస్తున్నారు. విడుదలైన తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు విశ్లేషకుల అంచనా.